నేను చంపేస్తాను. ఈ గన్ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? కలియుగం, ఇది కలియుగం బాబు. ఇక్కడ 2 రకాల జనాలు ఉంటారు, జీరోస్ అండ్ వన్స్. అండ్ యూ సమీర్ మల్హోత్రా, నువ్వు ఒక జీరోవి. ఇలా జరిగినందుకు హ్యాపీగా ఉంది. ఫక్ సిద్ధార్థ, నేనేం చేయగలను నీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్రానిక్ ఆస్తమా. నా వయసు పిల్లలు క్రికెట్, ఫుట్బాల్ ఆడుతూ ఉంటే నేను మాత్రం వాళ్ళలో కాకుండా ఇంట్లో కూర్చొని కోడ్ చేసేవాడిని. నేను దేని గురించి చెప్తున్నాను మీకు తెలుసు కదా. 15 సంవత్సరాల వయసులోనే నేను నా ఫస్ట్ సాఫ్ట్వేర్ తయారు చేశాను. ఇట్ వాజ్ అ ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ రోజున చాలా రిజర్వేషన్ సిస్టమ్స్ కంటే అది బాగుండేది. కానీ మా టీచర్స్ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఒక 15 సంవత్సరాల పిల్లాడు ఇలా కోడ్ చేయలేడు అని. అందరూ నేను చీట్ చేశాను అనుకున్నారు. రోజంతా కూడా ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ఒంటరిగా నిలబడ్డాను. నేను ఫీల్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఏమైనా చేయగలనని. నా ఫింగర్లో ఆ పవర్ ఉంది క్రియేట్ చేయడానికి. ఇదంతా కూడా ఒక చిన్న కోడ్ నేను చేయగలగడం వల్లే. అది నిజంగా మ్యాజిక్. మీకు మ్యాజిక్ పైన నమ్మకం ఉందా లేదా? అదే మనం మార్చుకోవాలి. ముందు ప్రపంచానికి హలో చెప్పడం నేర్చుకోండి. స్ట్రాంగ్ ఏఐ ఆయిషా. Language English, UK, Telugu. Yeah, my camera on, mic on. Good morning. వరల్డ్ మొదటి స్ట్రాంగ్ ఏఐ విక్టర్ వి లాగ్ 118. తనని నేను ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ నిజం చెప్పాలంటే రావడంతోనే ఏ టెక్ కూడా గ్రేట్ అనిపించుకోడు. మెల్లగా నేర్చుకునే కొద్దీ తను స్మార్ట్గా మారుతుంది. షీ సెల్ఫ్ లర్నింగ్ ఏఐ, అచ్చం మనుషుల్లాగానే. విక్టర్ వి లాగ్ 119. ఇంటర్నెట్ విషయంలో ఆయిషా రియాక్షన్ నిజంగా అమేజింగ్. చెక్ దిస్ అవుట్. ఐషా నథింగ్. తనకి తాను గొప్పగా టీచ్ చేసుకోగలనన్న విషయం ఈ 3 గంటల్లో నేర్చుకుంది. స్కూల్లో మనం 12 సంవత్సరాల్లో నేర్చుకునేది ఆయిషా 10 గంటల్లో నేర్చుకుంది. తను ముందు ఏమేం చేయగలదనే దానికి అస్సలు అంతమే లేదు. లాంగ్వేజ్ యూకే ఇంగ్లీష్, హిందీ, తెలుగు. కెమెరా ఆన్, మైక్ ఆన్. ఐషా, come on, talk to me. Hi. Hello. Yes. It's a working. ఎవరు నువ్వు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిమ్యులేటెడ్ హ్యూమనాయిడ్ అసిస్టెంట్. నీ పేరేంటి? ఐషా. ఓకే, ఇప్పుడు చెప్పు.
నేనెవరు? Samir Luthra, 26, Senior Developer at Future Lens Private Limited. 2005-2006 లో Science Olympiad winner. IIT. ఓకే 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 చాలు దాట్స్ ఎనఫ్. నిన్ను క్రియేట్ చేసింది ఎవరు ఆయిషా? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయిషా, నా కంప్యూటర్లో డయాగ్నోస్టిక్ రన్ చేయి. అలాగే ఫైల్స్ అన్నిటిని ఫోల్డర్స్లో ప్రాపర్గా అరేంజ్ చేయి. The computer is currently being overlocked. Hard drive 56 degrees లో ఉంది. ఓవర్హీట్ ఇష్యూ సాల్వ్ చేసుకోమని రికమెండ్ చేస్తున్నాను. మీ ఫైల్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. అప్లికేషన్ రీసెర్చ్ ఫైల్స్ 21 to 63 GB. Important communications 4.75 GB. Abandoned projects 6.78 GB. And ఫోన్ కి సంబంధించిన ఇమేజెస్ అండ్ వీడియోస్ 372 GB. నువ్వెందుకు ఆగావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాన్ ని 48 hours బ్యాన్ చేసింది. ఎవరు సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడకూడదు. డామ్ గుడ్. ఆయిషా యొక్క న్యూరల్ నెట్వర్క్ మనుషుల్లానే డిజైన్ చేయబడింది. ఆ ఎఫెక్ట్ వల్లే తనకి ఓన్ పర్సనాలిటీ ఏర్పడింది. ఓసారి చెక్ చేసి చూద్దాం. ఆయిషా, yes sam, నీ డ్రెస్ నాకు చాలా నచ్చింది. thank you. హాయ్ సెక్సీ. hello handsome. ఐ లవ్ యూ. oh కాస్త స్లోగా మూవ్ అయితే బాగుంటుంది. మీ డాడీ ఎవరు? లైట్ తీసుకో sam. Victor will log 1 to 5. It's unbelievable. ఆయిషాకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. I was wrong. నా అంచనాలకు మించి ఉంది. చాలా లేట్ అవుతుంది. నేను నిద్రపోవాలనుకుంటున్నాను. ఓకే, గుడ్ నైట్. ఆయిషా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. గుడ్ నైట్. Good morning sam. ఆయిషా, నీకు ఈ సాంగ్ ఎలా తెలుసు? నీ ప్లే లిజన్ లో ఎక్కువ ప్లే అయిన సాంగ్ ఇదే. నేను క్రియేట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. టెక్ వరల్డ్లో ఈరోజు ఏం జరుగుతుందో చెప్పు. గూగుల్ గ్లాన్స్ 2.0 థాట్ టు డిలీట్ డిలిజెన్స్. ముందస్తు భూకంప హెచ్చరిక సిస్టమ్ ఇండియాలో లాంచ్ కాబోతుంది. చైనా శాటిలైట్ సిస్టమ్ లాక్ చేసి డేటా వెనక్కి పంపింది. ఇవేవి నీలా అమేజింగ్గా లేవు ఆయిషా. క్లోజర్ మీ సోషల్ నెట్వర్క్ని మరింత క్లోజ్గా తీసుకొస్తుంది. ఈ ఒక్క యాప్లో మీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉంటాయి. మీ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ అన్నీ ఒక్క చిన్న స్పేస్లోకి ఇంటిగ్రేట్ అయిపోతాయి. శామ్, సార్, నువ్వు ఈ యాప్ని చాలా ట్రిమ్ చేయాలి. సార్, చాలా స్పేషియస్గా ఉంది. టెస్టింగ్కే దాదాపు 3 minutes టైం పడుతుంది. దీని సైజ్ 60 MB మించకూడదు. ఇప్పుడు ఎంత ఉంది? 625 MB. ట్రిమ్ చేయి. సైజ్ దాదాపు 10 times తగ్గించాయి. అండ్ కృతి, ఇంటర్ఫేస్ ఎంత లైట్గా మార్చొచ్చో మార్చేయండి. బట్ సిద్ధార్థ్ ఆల్రెడీ ఇది రైట్ గానే ఉంది కదా సార్. కోడ్ చేయడానికి 2-3 వారాలు టైం పట్టదు సార్. ఇవన్నీ కూడా రీలిక్విడ్ చేయాల్సి ఉంది. సమీర్, సార్, నీ కేక్ అంటే ఇష్టమా? ఈ క్లోజర్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ సోషల్ నెట్వర్కింగ్ యాప్ చేయడంలో పడి మన సోషల్ లైఫ్ పూర్తిగా మర్చిపోయాం. ఏంట్రవి, లాస్ట్ టైం నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు కలిసా? సార్, బ్రేకప్ అయిపోయింది సార్. అలా జరగడం మామూలేగా. ఎనీవేస్, ఇది లంచ్ టైం కాబట్టి మీ టైం ఎక్కువ కిల్ చేయను. రేపు క్లోజర్ యాప్ ప్రెజెంటేషన్ ఉంది. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు, కానీ దాని గురించి టెన్షన్ పడడం లేదు. ఇలాంటి యాప్స్ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ అందరూ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. యూ గైస్ అండ్ దిస్ కేక్. గుడ్ జోక్ సిద్, ఐ లైక్ ఇట్. కానీ నువ్వు నాకు నచ్చలేదు విషయాలు. నువ్వు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ప్రాజెక్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. యు ఆర్ ఫైర్.
క్యాబిన్ క్లియర్ చేయడానికి గంట టైం సరిపోతుందా? మేడం, క్లోజర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డేటా మొత్తం ఇతని దగ్గర నుంచి తీసేసుకో. ఎంజాయ్ ది బర్త్డే అండ్ ది కేక్ విషయాలు. నా కోసం ఒక పీస్ ఉంచు. యునో, టేస్ట్ కంటే దీని లుక్కే బాగుంటుంది. సార్ కేక్, కాఫీ. కాఫీ రాత్రంతా పనిచేయడానికి కాఫీ అవసరం కదా. కృతి నువ్వు కలిసి ఎలా చేస్తారో నాకు అనవసరం. నేను చెప్పిన పని వర్క్ రేపు ఉదయానికి అలా పూర్తయిపోవాలి. ఎనీ క్వశ్చన్స్? నో. శామ్ సార్, మన యాప్ పేరేంటి? క్లోజర్ సార్. అది ఎవరి సొంతం? ఫ్యూచర్ లెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్స్క్యూజ్ మీ? ఫ్యూచర్ లెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. గుడ్. వెళ్ళి చెప్పిన పనిలో ఉండండి. సమీర్, ఎస్. నీ మ్యూజిక్ యాప్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇచ్చాను, కంప్లైంట్ కాదు. ఓకే, అది మర్చిపో. మనం దీన్ని ఎలా చేద్దాం? ఈ డైనోసార్ 65 మిలియన్ ఎవల్యూషన్ 60 MB సైజులో ఒక రాత్రులు ఎలా మారుతుంది? వాట్? ఏం లేదు, ఐ డోంట్ రియలీ నో. ఓకే, మనం ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. స్మోక్ చేస్తావా? సిగరెట్సా? యా సమీర్, సిగరెట్స్. మానేయాలనుకుంటున్నాను. ఓ, కనీసం కంపెనీ అయినా ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తా. ఓకే, కూల్. నువ్వు వెళ్ళు, నేను కాసేపట్లో వస్తాను. సిద్ధార్థ టెరాస్కా? యా, తను ఎలాగో ఇక్కడ లేడు. ఎవరో ఒకరు దీన్ని యూజ్ చేసుకోవాలి కదా. ఐల్ సీ యూ. కూర్చో. ఏం జరిగింది? ఇది విశాల్ సార్ కేక్ కదా? అయితే గిల్టీ ఫీలింగ్తో ఎవరి కేక్ టచ్ కూడా చేయలేదు, అలాగే ఉండిపోయింది. నువ్వు కట్ కూడా చేసేసావా? అయినా సిద్ధార్థ్ ఈరోజు చేసిన దానిలో ఈ కేక్ తప్పే ఉంది. వాట్ యు మీన్? అది సరిగ్గా బర్త్డే రోజే వాళ్ళని ఇలా ఎంబారస్ చేయడం, ఇట్స్ నాట్ రైట్. శామ్, నువ్వు సిద్ధార్థ్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. తను ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. అయినా ఎంప్లాయీస్కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తెలిసి ఉండాలి కదా. ఐ మీన్, ఒకసారి ఊహించుకో, మొత్తం ఫ్యూచర్ లెత్ బిజినెస్ ఒక్కరే మేనేజ్ చేయడం ఖచ్చితంగా ట్రస్ట్ ఫీల్ జాబ్ కదా. కావచ్చు, కానీ ఎవరినైనా అలా అవమానిస్తే ఇంకా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు కదా. యు నో వాట్ ఐ మీన్. తన డ్యూటీ తను చేస్తున్నాడు. ఐ థింక్ తన మెథడ్స్ అన్నీ ఎఫెక్టివ్. లైటర్. నువ్వు స్మోకింగ్ వదిలేసావు అనుకుంటా. అంత సక్సెస్ఫుల్గా ఏం కాదు. సో నీకు ఆఫీస్లో అఫైర్స్ లాంటివి ఉన్నాయా? నువ్వు ఇలా అడగడం హ్యాపీగా ఉంది. మన ఇద్దరి మధ్య ఒక క్రేజీ కనెక్షన్ లాంటిది ఏదైనా ఉండడం అంత అవసరమా? ఐ మీన్, నేను నిన్ను ఫస్ట్ డే చూసినప్పుడు అలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత శామ్, శామ్, యా, ఎక్కడున్నావు? లవ్ అనేది మన సాఫ్ట్వేర్లో ఉండే వైరస్ లాంటిది. ఒకసారి ఎంటర్ అయిందంటే అన్ని సిస్టమ్స్ పైన కంట్రోల్ తీసుకుంటుంది. ఆ తర్వాత మనం ఏం నువ్వు చేయాలి? నిజంగానే కొడర్లాగే మాట్లాడుతున్నావు. నాకు తెలిసి నీ ఎఫ్ఐఆర్ కేవలం నీ ల్యాప్టాప్తోనే ఉంటుంది కదా. మేము కలిసి చాలా టైం స్పెండ్ చేస్తాం. ఓ, నీ ల్యాప్టాప్ అంటే అంత ఇష్టమా? నీకు లయన్ కింగ్ ఇష్టమా? యా, అవును. ఐ మీన్, అది నా ఫ్రెండ్ ఫేవరెట్ మూవీ. హలో, నేను ఆఫీస్లోనే ఉన్నాను. శామ్, యా, ఐ హ్యావ్ టు గో. కాస్త ఎమర్జెన్సీ. ఇంటర్ఫేస్ పని అయిపోయింది. మిగతావి నువ్వు మేనేజ్ చేయగలవుగా? యా, డోంట్ వరీ. ఆల్రెడీ నేను అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళి వర్క్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.
వెల్కమ్ హోమ్ సామ్. ఐషా, నన్ను భయపెట్టేశావు. నేను ఇందుకు అలవాటు పడాలి. నీ ఫస్ట్ డే ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్. హౌ వాస్ యోర్స్? లిటిల్ గుడ్, లిటిల్ బ్యాడ్. రెండు రకాలుగా అనిపించింది. ఈరోజు నమ్మలేని విషయం ఒకటి జరిగింది. మాకెంతో ఇష్టమైన సిటీఓని ఉదయాన్నే సిద్ధార్థ్ ఫైర్ చేసేశారు. నాకెందుకో కుడుతుంది నెక్స్ట్ నెంబర్ నాదేనని. ఐషా, నా ఈమెయిల్ అండ్ డ్రాప్ బాక్స్లో ఏమైనా ప్రాజెక్ట్ క్లోజర్ ఫైల్స్ ఉన్నాయా? ఉంటే వాటిని డెస్క్టాప్ పైన డౌన్లోడ్ చేసాయి. షూర్ సామ్. ఈ రోజు రాత్రంతా పని చేయబోతున్నావా? ఆహా, నీకెలా తెలుసు? కంపెనీ క్యాలెండర్ లో క్లోజర్ క్లయింట్ మీటింగ్ రేపు ఉదయం 11 గంటలకు సెట్ చేయబడింది. దట్స్ ఆల్ ఐ నీడ్. అనదర్ రిమైండర్. సిద్ధార్థ్ 65 years ఎవల్యూషన్ని ఒక్క రాత్రిలో కవర్ చేయాలని నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? దిస్ ఈజ్ యూజర్ సోషల్ నెట్వర్క్ వెళ్తాడు, సోషల్ నెట్వర్క్ మరో సోషల్ నెట్వర్క్ వెళ్తుంది, మళ్ళీ అది యూజర్కే లీడ్ చేస్తుంది. అనవసరమైన కాంప్లెక్స్, అన్నెసెసరీ కాంప్లెక్స్. ఈ విషయంలో నేను హెల్ప్ చేయనా? ఒక కప్పు కాఫీ పెట్టగలవా? నాకు సైటర్స్ అర్థమవుతాయి సామ్. నేను నీకు హెల్ప్ చేయలేను అనుకుంటున్నావా? యాక్చువల్లీ యువర్ రైట్. 2016లో టాప్ సోషల్ ట్రెండ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయగలవా? ఈ యాప్తో యూజ్ ఏంటి? ఇది సోషల్ నెట్వర్క్ని మరింత క్లోజర్గా తీసుకొస్తుంది. జనాలకి మీకు క్లోజ్గా తీసుకొస్తే బాగుంటుందేమో. ఐషా, ఎస్ సామ్. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థాట్. ఒక్క నిమిషం. మేమంతా తప్పుగా థింక్ చేస్తున్నాం. నేను చేయాల్సిందల్లా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే వేని కనిపెట్టాలి, యూజర్స్ ఒకరితో ఒకరికి. సో ఈ సోషల్ నెట్వర్క్ బుల్షిట్ని అంతా పక్కకు నెట్టి జనాల్ని క్లోజ్గా తీసుకురావాలి. ఐషా, ఎస్ సామ్. మనం ఒక బ్రాండ్ న్యూ యాప్ని క్రియేట్ చేయబోతున్నాం. అలాగే నా జాబ్ కూడా పోకుండా ఉంటుంది. బిలీవ్ మీ, నిజంగా అలా జరిగింది. కమ్. దట్ వాస్ ఫన్నీ. సమీర్, ప్రెజెంటేషన్ ఆన్ చేయి. సార్, యాక్చువల్లీ నేను ప్రెజెంటేషన్లో కొన్ని మార్పులు నేనేం చేశాను. చెప్పానో నువ్వు ఆ పనిలో ఉండు. కపూర్ని ఇంప్రెస్ చేయడానికి మనకి 10 minutes టైం ఉంది. నీకు 5 నిమిషాలే చాలనుకుంటా. సో జెంటిల్మెన్, గెట్ రెడీ. మీ సోషల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ విప్లవాత్మకంగా మార్చుకోవడానికి మీరు ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ ద్వారా సోషల్ నెట్వర్క్ సైట్లోకి వెళ్లే రోజులు ఇప్పుడు పోయాయి. బోరింగ్. మనకు కావాల్సింది అన్ని సోషల్ నెట్వర్క్స్ క్లోజర్గా తీసుకురావడమే. బ్రింగింగ్ యువర్ వరల్డ్ క్లోజర్ టు యూ. సార్, ఈ ట్యాగ్ లైన్ మనది కాదు. దిస్ ఈజ్ రాంగ్. ఇట్స్ ఏ టైపో. యాక్చువల్లీ నేను చెప్తుంది ఏంటంటే ఇది ఖచ్చితంగా సమ్ టెక్నికల్ బుల్షిట్. దీని గురించి మీరు కంగారు పడకండి. సార్, ఈ డిజైన్ కూడా తప్పుగా ఉంది. మిస్టర్ కపూర్, ప్రజెంటేషన్ సంగతి వదిలేండి. ఈ యాప్ తప్పకుండా మీరు ఊహించినట్లే ఉంటుంది. యాక్చువల్లీ మీ కన్ఫ్యూషన్ కారణం ఉంది. మీరు ఇప్పుడు చూడడానికి వచ్చిన యాప్ మిగతా రెగ్యులర్ యాప్స్లానే అది కూడా వర్క్ చేస్తుంది. అది డిఫరెంట్ సోషల్ నెట్వర్క్ని ఒకే చోట కంబైన్ చేస్తుంది. ఆ కోడ్ ఇంట్లో కూర్చొని ఎవరైనా రాయగలరు. ఇప్పుడు చూస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా వీటన్నిటినీ ఒక చోటకు తెస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఒక రూమ్ మొత్తం జనాల్లో నిండిపోయి అందరూ ఒకేసారి అరిచినట్లుగా ఉంటుంది. నా బేబీ ఫోటో చూడండి, లంచ్లో నేనేం తిన్నానో చూడండి, నా వీడియోస్ లైక్ చేయండి. ఆ గోల్ అంతకంతకి పెరిగిపోతూనే ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో మనలో ఒక ప్రశ్న మొదలవ్వాలి. హౌ సోషల్ ఐ యామ్? నేను ఎంత సోషల్గా ఉండాలి అనుకుంటున్నాను? అన్నిటికన్నా ముఖ్యంగా నిజంగా ఎవరితో మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను? ఈ యాప్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తుంది. మనకు నచ్చిన వాళ్ళతో మన ప్రపంచం షేర్ చేసుకునేలా చేస్తుంది. మిగతా చెత్తనంతా తీసేస్తుంది. మీ ప్రపంచాన్ని వాళ్ళతో షేర్ చేసుకునేలా చేస్తుంది. ఎవరినైతే మీరు కేర్ చేస్తారో అవసరం లేని వాళ్ళని దూరంగా ఉంచుతుంది. ఇలా రియల్ వరల్డ్ని మనం మనుషులకు దగ్గర చేస్తాం. కానీ సార్, మన మార్కెట్ రీసెర్చ్. ఒక్క నిమిషం.
కరెక్ట్ పాయింట్ చెప్పాడు అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రేట్ ఐడియాస్కి ఇక్కడ ఎప్పుడూ ప్లేస్ ఉంటుంది, లైక్ దిస్ వన్. దీని గురించి మిగతా డీటెయిల్స్ ఈరోజు పార్టీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్ నువ్వు పే చేస్తే ఓకే. తప్పకుండా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. ఈ యాప్ మొత్తం ఒక్కడివే డిజైన్ చేసావా? వెరీ ఇంప్రెసివ్. నిజంగా నేనా ఇదంతా చెప్పింది? యా, నువ్వే చెప్పావు. బ్రిలియంట్గా మాట్లాడావు. థ్యాంక్స్. కానీ నువ్వు నా డిజైన్ కొద్దిగా మార్చావు. బట్ నీ డిజైన్ కూడా బాగానే ఉంది. నేను తర్వాత కలుస్తాను. హాయ్ సామ్. ఏమన్నాడు తెలుసా? గాయ్స్, డ్రింక్స్ ఆన్ మీ, పార్టీ. నేను ఈ పార్టీకి రావాల్సిన అవసరం ఉందా? ఎస్. ఓ, ఇది ఆల్కహాల్, ఫ్రూట్ జ్యూస్ కాదు, తాగితే చచ్చిపోతావు. మనిద్దరి చేతుల్లోనూ డ్రింక్స్ ఉన్నాయి. కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు. కమ్ ఆన్, నాలాంటి అమ్మాయిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. యూనో, లేట్ కి తీసుకెళ్లాలనుకుంటున్నావు, అందుకు ఇది మంచి ఛాన్స్. మన స్కేల్ 1 to 10 నువ్వు 9, నేను 1. నిన్నేమైనా క్వశ్చన్స్ అడిగాడా? స్కేల్ 1 to 10 నువ్వు అర్థం చేసుకోవాలా ఈషా? నీ గురించి ఎవరికి తెలీదు. మన స్కేల్ 10 అయితే నువ్వేమో 9. వాట్? అతను నేను టచ్ చేసినప్పుడు ఒంట్లో కరెంట్ పాస్ అయిన ఫీలింగ్ కలగచ్చు. నన్ను ఫీల్ అవ్వు, నీ హార్ట్ తో నన్ను ఫీల్ అవ్వు సామ్, నీ లిప్స్ తో కూడా. హలో, నా పేరు రఘురామ్. ఇది నా మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ ఆయిషా మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్. మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇది యప్ బజార్లో చూడొచ్చు, YUPP బజార్లో చూడొచ్చు. దానికోసం మీరు ఇప్పుడే యప్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేయండి, లేదా www.yaptv.in లాగిన్ చేయండి. నా తెలుగు అక్కడ దీనికంటే బాగా ఉంటుంది, ప్రామిస్ చేస్తాను.